హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిచ్చరబాయ్ యూట్యూబ్. ఇప్పుడు అయితే యానకేస్ అయితే వచ్చేసినాం అనమాట. ఇక ముందర నడుచుకుని వస్తే మొత్తం డౌన్ ఉన్నది. ఆ యానకేస్లో ఎద్దుడు ఉంటుంది, ఏదో ఇప్పిండు, పోయి అడుగుతాడా చూపిస్తా మీకు. ఎద్దుడు ఉంటాడా యానకేస్ భస్మాసురుడు. భస్మాసురుడు అంటే ఒక ముని, అది శివుడు వరం ఇస్తే దాన్ని శాపం లెక్క వాడుతాడు. ఉంటాడా? చచ్చిపోతాడంటాడు, అదే వరం కోరుకుంటాడు. అయితే క్రేజీ క్రేజీ కనిపిస్తుంది. ఇగో ఇక్కడ కూడా వెనకాల ఉన్న చూడు, పెద్దగా కనిపిస్తుంది. ఇగో ఇక్కడైతే క్రేజీ ఉంది. ఇంకా ఇగో మన ముష్కతో వస్తే అయితే చూడు, అట్లా అవుతుంది మొత్తం వెనకాల పెద్దగా. అయితే వెనకాల కూడా చేసి బ్యాక్ కన్నా పెట్టి చూపించేస్తాను చూడండి. అయితే వస్తుంది పైన కొండలు. ఇక్కడికైతే వచ్చేసినాం. ఇగో ఇట్లా లోపల చూపించేస్తా, ఫొటోస్ తీసుకురా. కొండ అయితే మస్తు పెద్ద ఉన్నది. ఇంకొకటి ఉన్నది. అయితే లోపలికైతే పోతున్నా, లోపల చూపించేస్తాం మీకు. లోపల అయితే కాలు అయితే కడుక్కోవాలి ఫస్ట్. ప్రతి వేడికి కిందికి పోవాలా. ఇప్పుడు ఎంత నడవాలా కిందికి లోపల? వేరే ప్లేస్ అనిపిస్తుంది. ఈ ప్లేస్కి వాళ్ళ ఇంకా లోపల కూడా ఉందంట. ఎప్పుడైతే ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళిపోవాలా లోపలికి. ఫస్ట్ పోగానే ముందు ఉంటుంది, తర్వాత లోపలికి వెళ్ళిపోవాలా. ఎంట్రన్స్ పోయిన గుడి అయితే ఉన్నది, లేదా ఖాళీ ప్లేస్ కూర్చోనికి. విడిపోకుండా వీడు ఎంత హైట్ ఉన్నది. పోగానే శుభం అయితే ఉన్నది. అందుకని మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉన్నది. ఇంకో లోపల ఉన్నాడు చూడు దేవుడు. అయితే చూపిస్తా. చాలా లోపలికి అయితే ఉన్నది. కెమెరా నాట్ యూజ్ అన్నది. ఇంకో సైడ్కి మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఇప్పుడైతే గుడిలోకి బయటికి రాగానే ఇంకో వే ఉన్నది, పైకి ఉన్నది మొత్తం కొండపైకి. అవును, మొత్తం పైకి అయితే ఉన్నది. ఈ మెట్లు అయితే ఎంత పైకినా మొత్తం ఎక్కమా ఎలా స్పీడ్ ఎక్కాలి మెట్లు, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. ఇషో కొండల మధ్యలో పోవాలా. వాటర్ అయితే వస్తున్నాయి. ఇదిగో సైడ్కి వెళ్ళి వాటర్ అయితే మస్తు ఫ్రెష్. నాకు వేడికి వస్తే కూడా తెలియదు. ఇదిగో వస్తున్నాయి ఫ్రెష్ వాటర్ అయితే. ఇంకా పైకి పోవాలా? ఎదురు పోవాలా, కానీ ఇట్లా లోపలికి పోవాలా. వస్తున్నది అయితే. అవు do not make noise. కొండ అయితే క్రేజీని ఒకసారి విజిట్ చేసి అయితే మస్తు ఉంటుంది. గో ఈ కొండలు లేక వాళ్ళ తన అయితే పోతున్నాడు. లోపల అనేది కిందికి వెళ్ళిపోవాలి.
ఇంకో వ్యూ అయితే ఇప్పుడు ఇట్లయితే పోవాలా. ఇప్పుడైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఇంకైతే గడిచి ఉన్నాడు. ఇంకా దేవుడు పెట్టలే కదా. ఇంకో దేవుడు ఈ ఇల్లు అటు షిఫ్ట్ చేస్తున్నారు అని కూడా. మొత్తం కొద్దిగా కృష్ణుడు ఉన్నాడు. ఇంకో పెద్ద టాస్క్. ఇంకా బయట ఇవ్వడానికి అయితే ఇది ఇట్లున్న దారి. సో పెద్ద బ్యాక్ కెమెరా అడ్డేసి మాట్లాడదాం. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం. పిల్ల తపస్ వస్తున్నది దీని కింద చేస్తున్నా. అటు నాగర్ బాబు నువ్వు అన్నది శిల్పి అలా అయింది. సిగ్గువాడే బాబా నేను అంటే అది అది ఆ బొమ్మ బట్టలు తీసింది. మా ఎవడో మంచి తోపే. क्या रे भाई बोले भाई क्या है भाई. సరిగ్గా లోపలికి వస్తే ఒక గురువు అయితే ఉన్నది. ఈ గురువు ఎట్లా అంటే ఇప్పుడు రైట్ వేసాం. కానీ వస్తున్నది ప్లేస్ అయితే. ఇక మళ్ళీ బయటికి వాళ్ళంటే ఇట్లా వెళ్ళిపోవాలా. సో ఈ గుడి అయితే వస్తుందన్నమాట. ఇగో మొత్తం చెమటలు కాడుతున్నాయి. ఎక్కుతా కొండలు అయితే వస్తున్నాయి లోపల. సినిమాలలో ఈసారి చూసినాం సేమ్ అట్లున్నాయి. ఇగో మళ్ళీ ఎక్కాలా ఇప్పుడు పైకి. అంటే మొత్తం అయితే అయిపోయింది. లాస్ట్ ఆడ వరకు అయితే అయిపోతుంది. సార్ విజిట్ అయితే మాత్రం క్రేజీ ఉంది లొకేషన్. ఇంకా చూసా కూడా మళ్ళీ ఎప్పుడు చూడాలి ఇట్లా అట్లున్నది. ఒక పెద్ద కొండ అయినా అంతా ఎక్కితే దమ్ము అవుతుంది. ఇప్పటికే సగం ఎక్కేసినాం. ఇంకా సగం ఉన్నది ఎక్కాల. చూడు ఇక చెమట ఎట్లా కాడుతున్నాయో. కానీ ఒక్కసారి ప్లేస్ విజిట్ అయితే మాత్రం క్రేజీ ఉన్నది. ఇగో ఎంత పైన గుట్ట ఇట్లా మధ్యలోకి. సో ఇట్లా పెద్ద కొండలు ఉన్న ప్లేస్ అయితే కర్ణాటక. నేను చూసినది అయితే నేనైతే ఎటు పోలేదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు పోతున్నా. ఇదైతే మస్తు పెద్ద ఉన్నది. నిజంగా చెప్తున్నా. నిజంగా అయితే మస్తు పెద్ద ఉన్నది. పెద్ద అడవిలు ఉన్నది. నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్ ఉన్నది. విభూతి వాటర్ ఫాల్స్. అది కూడా చూపించేసా బ్లాగ్. అది కొంచెం సపరేట్ వేస్తా. అది కూడా చూడండి. వేస్తే దీంట్లోనే వేస్తా. సరే చూసేసేస్తా అని. ఒకసారి విజిట్ అయితే క్రేజీ. సో లాస్ట్కి మొత్తం అయితే బయటకు వచ్చేసిన. ఇక మళ్ళీ ఏదైతే స్టార్ట్ చేసిన బ్లాగ్ ఆడికి వచ్చేసిన. ఎండ్ చేసేస్తున్నా. ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం.